నాకు ఒక్కొక్కసారి అనిపిస్తది. ఫంక్షన్స్ కోసం బట్టలు కొంటామా? లేకపోతే బట్టలు కొనడానికే ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటామా? అలా హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి సేవింగ్స్ అని చెప్పను గానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని చెప్తున్నాను. ఇది ఆహ్, నేను ఆల్రెడీ ఫేస్ చేసి రియలైజ్ అయిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తోనే రియలైజ్ అయిన ఇన్ఫర్మేషన్ అండి. ఏంటంటారా, అమౌంటు, అదే డబ్బులు మనకు తెలియకోకుండానే మనం ఖర్చు చేస్తుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో. అవి ఏంటి అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఒక 5 పాయింట్స్ నోట్ చేసుకున్నాను ఇవి. అవి మీకు వన్ బై వన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా. ఆ పాయింట్స్ ఏంటి, దానివల్ల నష్టము, లాభం ఏమి ఉండదు, నష్టమే ఉంటుంది మ్యాక్సిమము. అవి ఏంటి అనేది మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. నేను నోట్ చేసుకున్నాను కొన్ని పాయింట్స్. మెయిన్ ఫస్ట్ వచ్చేసి షాపింగ్ అండి. షాపింగ్ ఇది ఇది ఎందుకో కూడా అర్థం కాదు. అవసరం ఉన్నా, అవసరం లేకున్నా కొంటుంటాము. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తది. ఫంక్షన్స్ కోసం బట్టలు కొంటామా? లేకపోతే బట్టలు కొనడానికే ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటామా? అలా అయిపోయింది ఇప్పుడు. ప్రతి చిన్న దానికి ఫంక్షన్ చేస్తున్నారు. ఏంటి మనకు ట్రెడిషనల్‌గా అంటే మనకి కంపల్సరీ వారసత్వంగా వచ్చిన ఫంక్షన్స్ వేరే అయితే, చిన్న చిన్న ఇప్పుడు ఫోటోషూట్స్ అయితే ప్రతి నెల చేస్తారు కంపల్సరీ. ఇప్పుడున్న ట్రెండింగ్‌లో ప్రతి నెల ఒక ఫోటోషూట్స్ చేస్తారు. పిల్లలకి గానీ, పెద్దలకని ఏం కాదండి. పెద్దలకైతే మరి ఇంక చాలా చేస్తున్నారు ఈ మధ్యన కొత్త కొత్త ఫోటోషూట్స్ అని. వాటికి డబ్బులు తగలేస్తారు. అవి మళ్ళీ కట్టుకుంటామా అంటే లేదు. ఒక్కసారి వన్ టైమ్ వేసుకొని తీసేసే డ్రెసెస్ అవన్నీ. ఇంక పిల్లలకంటారా, ఆ పిల్లలకి ఇప్పుడు రకరకాలుగా చేస్తా ఉన్నారు. ప్రతి చిన్నదానికి, పెద్దదానికి ఫంక్షన్స్ అయిపోతున్నాయి. దాంతో నాకు కొంటాము, పర్లేదు, అవసరానికి తగ్గట్టు కొనుక్కుంటే పర్లేదు కానీ, కొనడం కోసమే అవసరాలు క్రియేట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. దానివల్ల చాలా వేస్ట్ అయిపోతాయి డబ్బులైతే. బట్టలు మీకు చాలా వరకు నేను ఒక 2, 3 వీడియోస్‌లో కూడా చెప్పింటాను. బట్టల మీద పెట్టే డబ్బు మనకి తిరిగి రాదు. అస్సలకి రాదు. వేస్ట్. ఆహ్, చాలా వరకు మీరు ఒక రూ. 200, రూ. 300 పెట్టి నార్మల్ డ్రెస్ తీసుకోండి. ఏదైనా సరే. అంతెందుకు, మన రెగ్యులర్ వేర్సే తీసుకుంటాము. ఒక 300, 400 పెట్టి తీసుకుంటాము. దాన్ని ఎన్ని సార్లు వేయాలో అన్ని సార్లు వేసుకుంటాము. అదే మీరు ఒక 3, 4 వేలు పెట్టి మంచి కాస్ట్‌లీ డ్రెస్ తీసుకోండి. అది కనీసం సంవత్సరానికి ఒక్కసారి వేసేటోళ్ళు కూడా ఉండరు. చాలా బట్టలు ట్రెండ్ అని తీసుకుంటామా, కనీసం ప్రైస్ ట్యాగ్స్ కూడా తీసిండే బట్టలుంటాయి. అవి ఎప్పుడో సంవత్సరానికో ఒక 3, 4 మంత్స్‌కి అల్మారాలు సర్దుతుంటాం కదా! బయటకు తీస్తే కనీసం ప్రైస్ ట్యాగ్స్ కట్ చేసిండిండరు. అలా కొంటారు బట్టలు. అదెందుకో నాకు అర్థం కాదు. నేను ఫస్ట్ నుంచి అంతే. నాకు షాపింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. చాలా వరకు నాకు షాపింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఎంతసేపున్నా యూజ్ అయ్యేటివి తీసుకుంటాను తప్ప, యూజ్‌లెస్‌గా తీసుకోవడం చాలా తక్కువ. కొన్ని ఈ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అని ఎందుకంటానంటే, మా ఇంట్లో గూడా ఉన్నారు బట్టలు పిచ్చోళ్ళు. కొంటానే ఉంటారు. ట్రెండ్ ఏం చేస్తారండి ట్రెండ్, నాకు అర్థం గాదు. ఒక 2, 3 నెలలు అయిపోతే ఇంకొక ట్రెండ్ స్టార్ట్ అవుతది. ఈ బట్టలు ఏం చేస్తారు మరి? ఇన్నిన్ని డబ్బులు పెట్టి తీసుకుంటాము. 200 పెట్టి ఏదో తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళొకటి, ఏంటి, 200 పెట్టి శారీ తీసుకుంటారంట. దాన్ని 2000 పెట్టి కుట్టిస్తారంట. ఎందుకంత అవసరము? ఆ లుక్ అయితే 200 లుక్కే ఉంటది గదా! మళ్ళీ వాళ్ళు డిజైనర్స్‌తో స్టిచ్ చేపిస్తారు. వాళ్ళేమైనా తక్కువ తీసుకుంటారా? దానికి లైనింగ్ ఏంటి, స్టిచ్చింగ్ చార్జెస్ ఏంటి, లేసులేంటి, ఎన్నో ఒక 200 శారీస్ చూస్తున్నారు కానీ, దాని వెనకాలొచ్చే ఖర్చులెందుకు చూడట్లేదు? చాలామంది చెప్తారు, నేను 200 శారీ తీసుకొని డిజైనర్ డ్రెస్ స్టిచ్ చేయించాను అని. ఈ స్టిచ్చింగ్ చార్జెస్ ఎంతవుతది? దానికి లైనింగ్ ఎంతవుతది? దానికి వేయాల్సిన లేస్ ఎంతవుతది? అదెందుకు చెప్పరు? ఓన్లీ 200 శారీతోనే సరిపోదు కదా! నీకు అవుట్‌ఫిట్ రెడీ కావాలంటే 200 పెట్టిన చీరతోనే ఆగిపోదు. అది 2000-3000 దాకా ఎళ్తది ఒక అవుట్‌ఫిట్ నీకు రెడీ కావాలంటే. సో, ఏది తక్కువ రాదండి. సో, షాపింగ్ మీద అవసరం అయితేనే కొనండి.
అవసరం లేనప్పుడు కొనొద్దు, అస్సలకి కొనొద్దు, వేస్ట్. నువ్వు ఒక 1000 రూపాయలు పెట్టి తీసుకో. ఏదైనా అకేషన్ ఉందనుకోండి కొనండి, పర్లేదు. ఇప్పుడు పెళ్ళి ఉంటుంది, నీకు సంబంధించిన పర్సనల్ ఫంక్షన్ ఉంటుంది కదా, అప్పుడైతే మీరు కొనండి, పర్లేదు. అది కూడా ఎక్కువ ఎక్కువ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఆ ఫంక్షన్కి ఎంత నీడో అంతే కొనుక్కోండి. ఎక్కువ ఎక్కువ డబ్బులు అయితే బట్టల మీద, షాపింగ్ మీద పెట్టి వేస్ట్ చేయకండి. ఇది నా రిక్వెస్ట్ కూడా అనుకోవచ్చు, ఏం పర్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే డబ్బులు ఊరికే వేస్ట్ చేయకూడదనే నా పాలసీ అనమాట. ఇదైతే ఫస్ట్. సెకండ్, గ్రాసరీస్. మెయిన్ గ్రాసరీస్ అండి. నేను ఇంతకుముందు చాలాసార్లు పర్సనల్ ఎక్స్పీరియన్సే ఇది ఫేస్ చేయడం కాదు, నేనే తీసుకునేదాన్ని. నేను చెప్పాను కదా, నేను 5-6 మంత్స్ నుంచే నేను మొత్తం ఇంటిని మెయింటైన్ చేయడం నేర్చుకున్నాను అని అప్పుడే రియలైజ్ అయ్యాను అనమాట దీన్ని. ఇంతకుముందు మా వారు పే చేసేవాళ్ళు అనమాట అమౌంట్. ఏముంది, మనం వాడమా, అవసరం లేదు, కనిపించిందా తీసి వేయడమే బాస్కెట్లలో. అవి మళ్ళీ ఎప్పుడు ఓ రెండు నెలలకు కిచెన్ క్లీన్ చేస్తాం కదా, కనీసం పైన అయినా. వెనకలు ఏదో డబ్బాల్లో పెట్టి మర్చిపోయి ఉంటాము. అవి బూజు పట్టడమో, పురుగు పట్టడమో, ఎందుకు పనికి రాకోకుండా మళ్ళీ తీసుకుపోయి చెత్త డబ్బాల్లో వేయడము. అది కూడా లాసే కదా మనకు. సో గ్రోసరీస్ తీసుకునేటప్పుడు కూడా మనకి ఎంత కావాలో అంతే తీసుకోండి. సరే, నువ్వు కంపల్సరీగా నేను ట్రై చేస్తాను, ఇది నాకు అట్ ఏ టైం అయిపోతుంది, 1 టైంకి అయిపోతుంది అనుకుంటేనే తీసుకోండి ఐటమ్స్. లేదా నేను ట్రై చేస్తాను, ఎప్పుడో నెలకు ట్రై చేస్తాను, 2 నెలలకు ట్రై చేస్తాను అన్నప్పుడు నా పర్సనల్ రిక్వెస్ట్ అండి, అస్సలకి కొనకండి ఐటమ్స్. చాలామందికి కొత్త కొత్తవి ట్రై చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, అది నేను తప్పనను. కానీ ఒక్కసారి తీసుకొచ్చుకొని కొంతమంది ఫెయిల్ అవుతుంది, డ్యామ్ షూర్గా ఫెయిల్ అవుతుంది. 100కి 100% ఫెయిల్ అవుతుంది చాలా సందర్భాల్లో. ఏదైనా కొత్త వంటకాలు చేసేటప్పుడు ఏదో బై లక్ 10% సక్సెస్ అవుతుండొచ్చు, కానీ 90% ఫెయిల్ అయిపోతుంది. మనకు ఒక్కసారి ఫెయిల్ అయిందా ఇంక మళ్ళీ ముట్టబుద్ధి కాదు. ఐటమ్స్ ఏమైనా చేయాలంటే ముట్టబుద్ధి కాదు. అవి ఎందుకు టైం వేస్ట్, మనకు రావట్లేదు అని ఫీల్ అవుతాం కదా. దానికంటే మీరు 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, హైజీనిక్గా మంచిగా చేసే షాప్స్ కూడా దొరుకుతాయి మనకు, అక్కడ కొనుక్కోండి, పర్లేదు. 10 రూపాయలు లాస్ అవుతాము అని ఆలోచించేదానికంటే ఇక్కడ 100 రూపాయలు పెట్టి తెచ్చి 100 వేస్ట్ అవుతుంది. మనకు టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్, ఐటమ్స్ వేస్ట్, అన్నీ వేస్ట్ అవుతాయి. సో మనం వేరే దగ్గర మంచి హైజీనిక్ షాప్స్లో కూడా దొరుకుతున్నాయి, చూసి సెర్చ్ చేసుకొని మీరు తెచ్చుకోండి. ఇది నా సెకండ్ పాయింట్. ఇంకొకటి, థర్డ్, వెజిటేబుల్స్. ఇది ఈ మధ్యన చాలా లాజిక్, అమ్మేటోళ్ళు కూడా లాజిక్. నేను సంతలో తెస్తాను కదా, సంతలో అయితే మరీ ఘోరంగా ఉంటున్నాయి అన్నమాట ఈ మధ్యన వెజిటేబుల్ రేట్స్. కిలోకి ఒక రేటు, హాఫ్ కిలోకి ఒక రేటు, పావు కిలోకి ఒక రేటు. అదేంటంటే చిల్లర లేదంటారు. నాకు అర్థం, మేము ఫోన్పే జీపే చేస్తామన్నా కూడా లేదు, చిల్లర లేదు. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. ఇదేమి జిమిక్లో నాకైతే అర్థం కాదు. మనమా 10 రూపాయలు పోతుందంటే మనకు ఒప్పుకోదు మనసు. పావు కిలో కొనే దగ్గర ఇప్పుడు పావు కిలో 20 చెప్తాడు, అరకిలో 30 చెప్తాడు. సరేలే 5 రూపాయలు ఎందుకు లాస్ అవ్వాలి, 5 రూపాయలు ఎందుకు లాస్ అవ్వాలని చెప్పేసి అరకిలో తీసుకుంటామా. అరకిలో ఒకసారి పావు కిలో వండుతాం, ఆ పావు కిలో వండేదానికి కుత్రిపోయి చెత్తపాలు. ఇక 5 రూపాయలు మిగిలించుకుంటామని ఆనందం కంటే 10 రూపాయలు పోతున్నాయి పక్కన, అది పట్టించుకోవట్లేదు మనం. సో ఎప్పుడైనా సరే మీరు తినగలుగుతారు. కొంతమంది హాఫ్ కిలో తీసుకొని హాఫ్ కిలో కూర వండుకొని మేము 2 పూట్ల తింటామంటే హాఫ్ కిలో తీసుకోండి. కొంతమంది చాలా వరకు పొద్దున్న చేసిన కూరలు రాత్రి తినట్లేదు, చాలా వరకు ఇప్పుడు ఫ్రెష్గా చేసుకొని ఫ్రెష్గా తింటున్నారు. కాబట్టి హాఫ్ కిలోనే తీసుకోండి, ఎక్కువ రకాలు తీసుకోండి. హాఫ్ కిలో కాదు, పావు కిలో తీసుకోండి, ఎక్కువ ఐటమ్స్ తీసుకోండి. 5 రూపాయలని చూసుకుంటున్నాం కానీ వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో కూడా ఉండట్లేదు కూరగాయలు. సో ఇప్పుడు మీరు వారానికి తీసుకోవాలనుకుంటున్నారనుకోండి, ఒక 5-6 డేస్కి వెజిటేబుల్స్ తీసుకోండి. ఆకుకూరలు ఇంక్లూడ్ అవుతాయి దాంట్లోన. 2-3 రకాల ఆకుకూరలు తీసుకోండి. మధ్యలో ఎగ్స్ తింటుంటాము, నాన్ వెజ్ తింటుంటాము. సో మీరు వీక్లీ మార్కెట్కి వెళ్తే 5 డేస్కి వెజిటేబుల్స్ తీసుకోండి. ఒక 1 or 2 కంపల్సరీగా ఆకుకూరలు తీసుకోండి. దాంతోపాటు
ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకి ఆల్టర్నేట్‌గా పన్నీరు, మష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వెజిటబుల్స్ మీద కూడా ఎక్కువ వేస్ట్ చేయకండి డబ్బులు. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే తీసుకోండి. ఒక రూ. 5 మిగులుతున్నాయని చెప్పేసి ఎక్కువ ఎక్కువ తీసుకొని చెత్తబుట్ట పాలు చేయకండి. మనం రూ. 5 మిగిలిచ్చినా మిగిలియడమే, 500 మిగిలిచ్చినా మిగిలియడమే. 500 మిగిలియాలంటే ఫస్ట్ మనం రూ. 5తోనే స్టార్ట్ చేయాలి సేవింగ్స్ అనేది. 3 పాయింట్స్ అయిపోయినాయి కదా! ఫోర్త్ పాయింట్ అండి. ఈ మధ్యన ఎక్కువైపోయింది విండో షాపింగ్ అని, స్ట్రీట్ షాపింగ్ అని చెప్పేసి. మనకు తెలియకోకుండానే కొంటున్నాం మనము. బ బ స్ట్రీట్ షాపింగ్ అని, విండో షాపింగ్ అని పోయి జిమ్మిక్‌లో ఏ వస్తువు తీసుకున్నా రూ. 10, రూ. 15 అని పెట్టేస్తున్నారు. మనకు తెలియకోకుండానే కొంటున్నాం. మనకు అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా ఏముంది రూ. 10 కదా! మళ్ళీ వస్తదో రాదో. ఎక్కడికి పోతుంది? వస్తుంది. ఆ షాపింగ్ ఒక సంవత్సరం అయినా సేల్స్ ఉంటాయి కాబట్టి వాడు ఆడే ఉంటాడు, ఎక్కడికి పోడు. నీకు అవసరం ఉన్నది ఏదో అదే కొనుక్కోవాలి. ఎక్కువ ఎక్కువ తక్కువ రేట్లకు వస్తున్నాయని చెప్పేసి ఎక్కువ తీసుకొని ఇప్పుడు చాలా వరకు 10 తెచ్చుకుంటాం అనుకోండి. రూ. 10 కొట్టివే 10 రకాలు తెచ్చుకుంటాము. దాంట్లో మనకు అవసరమయ్యేది రెండో మూడో ఉంటాయి. తీసుకుపోయి మళ్ళీ కబోర్డ్‌లోనే పడేస్తాం వాటిని. దానివల్ల యూజ్ ఉండదు. మళ్ళీ కొన్ని రోజులు చూసుకున్నాక కొత్త ట్రెండ్ మారుతూనే ఉంటాయి. ఇవి పోతాయి కదా! పాతయి పోతాయి. ఆ! ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి ఇదొని తీసి పాడేయడము. లేదా పక్కింటోళ్ళకో ఎవరికో ఒకరికి, పక్కింటోళ్ళకంటే అట్లా అని కాదులెండి. ఇప్పుడు మనము పడేసేదానికంటే వేరే వాళ్ళకి ఇవ్వడం బెటర్ అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇస్తాము. మనం తెచ్చుకోవడం ఎందుకు? వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? లేదా పడేయడం ఎందుకు? అదేదో మనకి సరే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుండే 2, 3 డిజైన్‌లు తెచ్చుకుంటే సరిపోతది గదా! మళ్ళీ ట్రెండ్ అయిపోయి ఒక 2, 3 నెలలు పడేసుకొని మళ్ళీ నీకు అవసరమైనప్పుడు 2, 3 కొత్త డిజైన్‌లు తెచ్చుకుంటే అయిపోతది. సో, అలా తెచ్చుకోండి. ఇంకొకటి ఆఫర్స్. ఇప్పుడు ఆఫర్స్ లేనివి నడవట్లేదు అసలకి. ప్రతీది ఆఫర్లు, ఆఫర్లు, ఆఫర్లని ఎగబడిపోతున్నారనమాట జనాలు. వాళ్ళేం పిచ్చోళ్ళు గాదు. బిజినెస్ చేసుకునేటోళ్ళు ఆఫర్స్ ఎందుకు పెడతారండి? ఎవరి క్లియరెన్స్ సేల్స్ అవి ఉంటే పాత స్టాక్ అయిపోగొట్టుకోవాలి, కొత్త స్టాక్ తెచ్చుకోవాలని. అలాంటప్పుడు వాళ్ళు ఆఫర్లు పెడతారు. వాళ్ళు కరెక్ట్‌గా ఆఫర్ ఇస్తున్నారని మనకెట్లా తెలుస్తది? వాళ్ళు డబల్ ప్రైజెస్ పెడతాడు. ఇప్పుడు రూ. 500 మనం ఎక్కడైనా చూడండి 1+1 ఆఫర్ అని లేకపోతే రూ. 500కి 2 శారీస్ అని అట్లా పెడతారు. అవి మామూలు హోల్‌సేల్ షాప్‌కి పోయినా 200కి ఒకటే ఉంటది చీర. దాన్ని 1+1 అని పెట్టి 500 పెడతాడు. మళ్ళీ 500కి 2 శారీస్ అని పెడతాడు. సేమ్ రేట్ కదా! మనకెక్కడ తక్కువ ఇచ్చినట్టు? ఎక్కడ ఆఫర్ ఇచ్చినట్టు? కొంచెం ఏ బిజినెస్ అయినా సరే లాభం రాకపోయినా నష్టానికైతే ఎవ్వరు ఇవ్వరు. సో, ఆఫర్లు అనంగానే ఎగబడి ఏం తీసుకోబడలే. మనకెప్పుడూ ఉంటాయి. మనము మన బడ్జెట్‌లో మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కొత్త స్టాక్ తీసుకోండి. ఒక రూ. 100 ఎక్కువైనా పర్లేదు కానీ ఆఫర్లని చెప్పేసి ఒకటేసారి బల్క్‌గా కొనుక్కొని అవి వాడుకోకుండా అల్మార్లలో ఇదైపోయి మళ్ళీ తర్వాత ఇది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి వేరే వాళ్ళకి దానాలు ఇచ్చుకొని అది అవసరమే లేదు. సో, ఆఫర్స్ మీద కూడా పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. ఇంకొకటి సిక్స్త్ పాయింట్ ఏమంటే వేరే వాళ్ళు కొంటున్నామని మనం కొంటాం. నేను ఇది అబ్జర్వ్ చేశాను. చాలా అబ్జర్వ్ చేశాను. షాపింగ్ అని ఒకరిద్దరు పోయినామనుకోండి, ఒక శారీ నచ్చింది మనకు. కానీ మనకు అవసరం ఉండదు. మనం కామ్‌గా అయిపోతాం. అదే సారి వేరే వాళ్ళు మన పక్కన వచ్చినోళ్ళు కొనుక్కున్నారు. ఫీల్ అయిపోయి కొన్న సందర్భాలు కూడా చూశాను నేను. వాళ్ళు కొంటున్నారు, మనం కొనట్లేదు. డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ కొంటారు. ఇది కరెక్ట్ కాదు. నీకు అవసరం ఉంటేనే కొనుక్కోవాలి. లేకపోతే అవసరం లేదు. వాళ్ళు కొంటారా? వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు. సరే లెట్ దెమ్ బై అంతే. అట్లా క్యాజువల్‌గా తీసుకోవాలి గానీ, ఆళ్ళు కొనుక్కుంటున్నారు, మనం కొనుక్కోవట్లేదు. ఆళ్ళు 10 కొనుక్కున్నారు, కనీసం మనం 2 కొనుక్కోకపోయినా ఏమనుకుంటారు? ఇలా ఫీల్ అవ్వడం చాలా తప్పు. మనకు అవసరం ఉంటేనే కొనుక్కోవాలి ఏదైనా సరే. నేనైతే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇవన్నీ. నేను చూసాను, ఎక్స్‌పీరియన్స్ చేసిండేటివన్నమాట ఇవన్నీ. ఆహ్, మనకు తెలియకోకుండానే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాము. నేనేమనుకుంటానంటే సేవింగ్స్ అంటే దాచుకోవడమే కాదు, వేస్ట్‌గా పోకుండా కూడా ఆపుకోవడం. ఇది నా మైండ్ సెట్. ఇదైతే అందరికి యూజ్ అయ్యే వీడియోనే అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దాంట్లో ఎవరికైనా రిలేటబుల్ పాయింట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి.
బాయ్ బాయ్.